అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నుంచి నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది నాన్ టీచింగ్ కింద అయితే వస్తాయి. సో 10+2 ఇంటరు, ఐటీఐ, డిగ్రీ, పోస్ట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషను ఇలా చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి మనకి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో చాలా మంచి వేకెన్సీస్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎంత శాలరీ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. ఎందుకంటే అందులో వెంటనే పోస్ట్ చేస్తుంటాము. ఏవైనా జాబ్ మేళస్ కానీ, ఇంటర్వ్యూ డేట్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆన్ నాన్ టీచింగ్ పోస్టర్స్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఇవి నేమ్ ఆఫ్ ద పోస్ట్, మనకి ఎంత ఏ లెవెల్లో, ఏసీపీసీ లెవెల్లో ఇస్తారు శాలరీ, కేటగిరీ అంటే క్యాస్ట్ వైజ్గా వేకెన్సీ, ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవైతే ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి లైబ్రరీస్ ఉంటాయి కదా, ఆ లైబ్రరీలో అటెండర్స్ ఉంటారు కదా, వీళ్ళకి వీటి గ్రూప్ సి పోస్టుల కింద ఇస్తారు. పే లెవెల్ 7th CPC మ్యాట్రిక్స్ లెవెల్లో ఇస్తారు. ఏజ్ లిమిట్ 32 years అయితే ఇచ్చారు. సో అది. అండ్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి. సో బోర్డు అయితే ఉండాలి, రికగ్నైజ్డ్ బోర్డు నుంచి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, లేబోరేటరీ అటెండర్స్ ఉంటారు కదా, సో అది. వీళ్ళు కూడా గ్రూప్ సి కిందే వస్తారు. పే మ్యాట్రిక్ లెవెల్ 1 అయితే ఉంది 7th CPC లెవెల్లో. ఇక్కడ ఏజ్ లిమిట్ 32 years అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. అది లాస్ట్లో చెప్తాను. నార్మల్గా ఉండాల్సిన ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, చెప్తాను లాస్ట్లో. సో 32 years అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ సెంట్రల్ స్టేట్ బోర్డ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇది సైన్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, సైన్స్ సబ్జెక్ట్స్ మెయిన్ అయితే ఉండాలి లేబోరేటరీ అటెండర్స్కి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్, హాస్టల్ అటెండర్స్ ఉంటారు కదా, హాస్టల్ అటెండర్స్. సో మనకి ఇవి కూడా గ్రూప్ సి కిందే వస్తాయి. వీళ్ళకి 7th CPC లెవెల్లోనే ఉంటుంది. 32 years అయితే ఏజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th పాస్ ఫ్రమ్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఉండాలి. ఐటీఐ పాస్, అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్, హాస్టల్, క్యాంటీన్, హోటల్, ఇది గెస్ట్ హౌస్. అంటే మనకి 10th కంప్లీట్ అయిపోయి ఐటీఐ ఉండి ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి తీసుకుంటారు హాస్టల్ అటెండర్గా. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద పొజిషన్, ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసరు, కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్ అని అయితే ఇచ్చారు. ఇవి గ్రూప్ ఏ పోస్టుల కింద అయితే వస్తాయి. 65 years అయితే ఏజ్ అయితే ఉండాలంట. మాస్టర్ ఇన్ కామర్స్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఏజ్ అయితే ఇచ్చారు. రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చేసి ఎస్సీ అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years. అండ్ క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటారు కదా, వాళ్ళకి 5 years ఇచ్చారు. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి 5 years. అండ్ CUT అండ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి 10 years.
పర్సన్స్ విత్ బెంచ్ మార్క్స్ ఇలా ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అదే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్స్ ఇచ్చారు, ఒకసారి అవైతే మీరైతే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ది ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆర్ మినిమమ్ అండ్ మోర్ పొజిషన్స్ విత్ సమ్ డస్ నాట్. మనకి ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రిటర్న్ టెస్ట్లోనే ఇంటర్వ్యూలోనే క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వీటిల్లో మనం జాబ్ అనేది అచీవ్ చేయొచ్చు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూడండి ఏమేమి ఇచ్చారు అంటే ఇక్కడ ఎప్పుడు లోపలికి అప్లై చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ లాస్ట్ డేట్ అని ఇచ్చారు కదా, సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అప్లికేషన్ ఇంకేమైనా మీకు డౌట్స్ గట్రా ఉన్నాయనుకోండి, సో వీళ్ళకి మనం మెయిల్ చేసి డైరెక్ట్గా అన్నీ అడగొచ్చు. వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా, అందులో అయినా సరే ఉంటుంది, మీరైతే చూసి మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా సరే వీళ్ళకి మెయిల్ చేసి ఒకసారి అడిగి చూడొచ్చు. సో ఇది వీళ్ళ యొక్క మెయిల్ ఐడి. అండ్ మనకి ఇక్కడైతే ఇచ్చారు చూడండి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ మన ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి ఏంటంటే మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తాను. సో అందులో మీరు క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే జాబ్ అనేది ఉంటుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందులో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది అడుగుతున్నారు కదా, అమెజాన్లో ఏంటంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఒక వీడియో అనేది చేశాను. సో అందులో ఏంటంటే అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేశారు, ఇంట్లోనే ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లోన. సో ఈ వీడియో ఎవరైనా ఇంకా చూడలేదంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. అంటే పర్మనెంట్గా ఇంట్లోనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి.